స్తోత్రం స్తోత్రం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచి ఉండగా ఈ సమయాన్ని దీవించండి. మా ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి. నీ మాటలు వినబోచుండగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రభా, ఇదిగో మమ్మల్ని దర్శించి మీ ప్రత్యక్షతలు బయలుపరచమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం చదివిన రీతిగా మరి ఆశ్రయపురములు అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశము మరి ఈ వారం పోర్షన్లో మనము చూస్తూ ఉంటున్నాము. సో ఈ ఆశ్రయపురములు గురించి మనకు ఎందుకు మన కోసం రాయబడి ఉన్నవి అనే మాటని మనము చూస్తాము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనము గమనించినట్లయితే దేవుడు ఈ వారం పోర్షన్లో మరి ప్రత్యేకంగా న్యాయము, మిష్పతిం, షోఫతిం అంటే న్యాయము, న్యాయాధిపతులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఈ న్యాయాధిపతి అనేటువంటి మాటని మనం గమనిస్తే షోఫెత్ అంటే న్యాయాధిపతి, షోఫతిం అంటే న్యాయాధిపతులు అనే మాట చూస్తున్నాం. అంటే దేవుడు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేటువంటి విషయము న్యాయము అనేటువంటి విషయము. ఒక మనిషి జీవితంలో దేవుడు కోరుకుంటున్నది, ఆశపడుతున్నది, ఆయన ఏదన్నా మన నుంచి ఆశిస్తున్నాడంటే ఆ ఆశపడే విషయం ఏంటి అంటే న్యాయంగా ఉండండి, కనికరంతో ఉండండి, విశ్వాసముతో నమ్మకంగా ఉండండి, సాత్వికంతో ఉండండి అనే మాట దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి ఈ వారము న్యాయము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 20వ వచనం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. సో కాబట్టి దేవుడు ఒక మనిషి నుంచి ఏం కోరుతున్నాడు అంటే బలిని కోరట్లేదు, ధనము కోరట్లేదు, లేకపోతే నీ ఆచార వ్యవహారాలు కోరట్లేదు. దేవుడు ఏం కోరుతున్నాడట? న్యాయమును కోరుతా ఉన్నాడు. న్యాయము అనేది మన జీవితాలలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే కేవలము న్యాయమునే మీరు అనుసరించుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. జదక్ అంటే నీతినే అనుసరించుడి అంటాడు. సో కాబట్టి న్యాయమునే అనుసరించండి, నీతినే అనుసరించండి అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సో కాబట్టి దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మన నుంచి కూడా దేవుడు ఏం ఆశిస్తాడంట? మనము ఆయన పోలికలో జీవించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. మనలో నుంచి కూడా న్యాయము కోరుతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 12వ వచనంలో మరి అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటి అంటే ఒక సహోదరుడు ఇంకొక సహోదరుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే మాట ఈ బైబిల్ గ్రంథం అంతట్లో నుంచి, పరిశుద్ధ గ్రంథం అంతట్లో ప్రధానమైన విషయం అన్నమాట. ఏది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాట ప్రధానమైన విషయం. ప్రేమలు లేకుండా మనం భక్తి చేస్తే ఆ భక్తి దేవుడు మెచ్చడు. హల్లెలూయా హల్లెలూయా. సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా దేవుణ్ణి మనము ప్రేమించలేం. నీ పొరుగువానితో నీవు సమాధానంగా లేకుండా, నీ పొరుగువానితో నువ్వు ప్రేమ కలిగి లేకుండా నీవు దేవునితో కనెక్ట్ అవ్వలేవు. ఎందుకంటే దేవుడు ఇక్కడ కనెక్ట్ అయితేనే ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషి వచ్చి దేవాలయంలో అర్పణ అర్పించేటప్పుడు, బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరునితో నీకు ఏదైనా వ్యాజ్యం ఉంటే, నీ సహోదరునికి నీ మీద వ్యాజ్యం ఉంటే, నీకు అది జ్ఞాపకం వస్తే వెంటనే అది విడిచిపెట్టి వెళ్ళి సమాధానపడి వచ్చి నాకు అర్పణ అర్పించు అంటున్నాడు. అంటే సమాధానం లేకుండా అర్పించే అర్పణ దేవుడు అంగీకరించాడు అన్నమాట. అందుకే పొరుగువానికి మధ్యలో ఏముండాలంట? సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి అని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. కావున మనుషులు మనుషులు నీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఏమంటున్నాడు? మనుషులు నీకేం చేయాలనుకుంటున్నావో, నీ పొరుగువారు నీకేం చేయాలనుకుంటున్నావో మొదట నువ్వు అది చెయ్యి అంటున్నాడు. వాళ్ళు నిన్ను ప్రేమించాలనుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు ప్రేమించు.
వారు నీకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు ఇవ్వు. వారు నిన్ను ద్వేషించొద్దు అనుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు ద్వేషించకు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఫస్ట్ వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుకోవద్దు అనుకుంటున్నావు కదా, ఫస్ట్ నువ్వు వాళ్ళ గురించి ఏం మాట్లాడుకోకు. యేసయ్య చెప్తున్న మాట ఇది ఏంటంట, మనుషులు నీకేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో మొదట నువ్వు అది వారికి చెయ్యి అంటున్నాడు. సో కాబట్టి దేవుని వాక్యం అంతా కూడా మనకు తెలియపరిచే విషయం ఏంటంటే, సహోదరునికి మధ్యలో ఏముండాలంట, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. నీ సహోదరునితో నీవు సమాధానముగా ఉండకుండా దేవునితో నీవు సమాధానముగా ఉండలేవు. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. అయితే ఇక్కడ ఒకానొక సందర్భంలో మరి మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఎవరంట చెప్పండి? స్వార్థప్రియులు, సెల్ఫిష్ మైండ్ కలిగిన వారు, నేను నాది అనే తత్వం కలిగినటువంటి మనస్తత్వము, స్వభావం కలిగినటువంటి మనుషులు అన్నమాట. అందుకనే మనుషులు ఎవరంట, స్వార్థప్రియులు అనే మాట మనకు పేతురు పత్రికలో కనబడుతుంది. సో కాబట్టి మనుషులు స్వార్థప్రియులు కాబట్టి మనము దేవుని ఎదుట నిస్వార్థముగా నడుచుకోవాలి. ఆ స్వార్థప్రియులైనటువంటి మనుషులు తన పొరుగు వారిని ఒకవేళ ఏదో ఒక కారణంగా పొరపాటుగానో కావలసుకొనో ప్రణాళికబద్ధంగానో ఒకవేళ చంపేస్తే ఆ చంపిన వ్యక్తికి తీర్పు తీర్చబడుతుంది. న్యాయాధిపతులు వచ్చి అతనికి ఏం చేస్తారంట, తీర్పు తీరుస్తారు. ఇతడు హత్య చేశాడు, ఈ హత్యకి కారణం ఎవరు, వాళ్ళు క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి పరీక్షించి మరి వారు చేస్తారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనందరికీ తెలుసు, ధర్మశాస్త్రం అనగానే పంటికి పన్ను, కంటికి కన్ను, హత్యకు హత్య, రక్తానికి రక్తం, ఏంటంట, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, వాతకు వాత, గాయానికి గాయం చేయాలి. ఇది వాడుకగా ఉన్నటువంటి విషయం. జమానా నుంచి ఇది ఏముందంట, వాడుకగా ఉన్న విషయం. ఏంటి ఆ వాడుక అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి మనల్ని కొడితే తిరిగి మనము కొట్టాల. కన్ను పోగొడితే మళ్ళీ వాడి కన్ను పోగొట్టాల, పన్ను పోగొడితే వాడి పన్ను పోగొట్టాలి. ఇది పితరుల కాలం నుంచి వాడుకగా ఉన్నటువంటి నియమం. అయితే ఈ నియమాన్ని దేవుడు మారుస్తూ ఉన్నాడు. మీరు నిర్గమాకాండము చూడండి, నిర్గమాకాండము 21వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మోషేకి చెప్తున్నటువంటి మాట, ఎవడైనా పొరపాటున చంపేస్తే ఎవరినైనా అతని కోసం అతడు పోయి దాక్కోవాలి. కాబట్టి అతని కోసం ఆశ్రయపురములను నీవు ఏర్పరచాలని చెప్పి దేవుడు మోషేకి చెప్తున్నమాట. చదువు. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. అయితే చంపగల మళ్ళీ చదువు. అయితే వాడు చంపవలనని పొంచి ఉండక దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలం కావాలి నీకు నిర్ణయించు. హల్లెలూయా. దైవికముగా ఆ సంఘటన జరిగితే, అంటే పగతో చంపలేదు, పొరపాటున అనుకోకుండా అయ్యింది. కాబట్టి అలాంటి వ్యక్తి మరి చచ్చిపోయిన వాని బంధువులు పిల్లలు ఊరుకుంటారా? పొరపాటున జరిగినా కావలసుకొని జరిగినా వాళ్ళు ఊరుకోరు కదా. కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకొని న్యాయాధిపతులు న్యాయము తీర్చేదాకా అతడు పోయి ఆశ్రయం అనే పురములో అతడు ఏం చేయాలంట, దాచుకోవాలి. సో కాబట్టి ఈ కేసుని, అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు 4 రకాల కేసులు మనకు కనబడతాయి. ఒకటి, సాధారణముగా న్యాచురల్గా ఒక మనిషి చనిపోవచ్చు, దానికి ఎవడి ప్రమేయమో అవసరం లేదు, వాడు కాలం కూడి చచ్చిండే అనుకోండి. కానీ ఆ నింద వాని దగ్గర ఎవరైతే ఉన్నారో, వానికి అందుబాటులో ఎవరైతే ఉన్నారో వాడి మీద పడుతుంది. వాడు వాని కాలం కూడి చచ్చినా, సాధారణంగా ఏదో మరణం అతనికి వచ్చినా, అతనితో ఎవరున్నారో వాళ్ళ మీద ఆ నింద పడుతుంది. కాబట్టి న్యాయాధిపతులు వచ్చి ఏం చేస్తారంటే, ఆ కేసుని క్షుణ్ణంగా పరిశీలించి, మన పోలీసులు, రక్షక భటులు అనుకోండి, ఇప్పుడు మనకైతే ఎవరు వస్తారు, వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చి ఏం జరిగింది అని చెప్పి పిన్ టు పిన్ వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి
ఇది సాధారణంగా జరిగిందా లేకపోతే ఎవరైనా కావలసుకొని చేశారా అని చెప్పి తేలుస్తారనమాట. సో కనుక అలాగున తేల్చడానికి న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలకి ఉన్నారు. ఈ న్యాయాధిపతుల యొక్క పట్టణాలు ఎన్ని అంటే దాదాపు 48 పట్టణాలు ఉన్నవి. 48 పట్టణాలల్లో లేవీయులు నివాసం చేస్తూ ఉంటున్నారు. అందులో 6 పట్టణాలు ఆశ్రయపురాలుగా ఏర్పాటు చేయబడినవి. 12 గోత్రాల ప్రజలకి వారి వారి సరిహద్దులకు దగ్గరలో ఉన్నటువంటి పట్టణాన్ని ఏం చేస్తారు? ఆశ్రయపురముగా ఏర్పరుస్తారు. అంటే ఒకవేళ ఏదైనా పొరపాటున హత్య జరిగితే పారిపోయి దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రయపురానికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రయం పొందుతారన్నమాట. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు ఆశ్రయపురములను ఏర్పరచుకొనవలెను అని ఖచ్చితంగా వారికి చెప్తా ఉంటున్నాడు. హత్య విషయమై ప్రతిహత్య చేయబడకుండానట్లు మీరు ఆశ్రయపురములను ఏం చేయాలంట? ఏర్పరచాలి. అంటే ఒకడు పారిపోయి అందులో బ్రతకగల ఆ నరహంతకుని గూర్చినటువంటి ఆ పద్ధతి ఏంటి అంటే, పొరపాటున జరిగిందా, ఎలా జరిగింది అని తీర్పు తీర్చేంత వరకు అతడు ఆశ్రయపురంలో ఉంటాడనమాట. హల్లెలూయా. అయితే ఈ ఆశ్రయపురాలు యోర్దాను నదికి యువతల 3 పట్టణాలు, యోర్దాను నదికి అవతల 3 పట్టణాలు, తూర్పున దక్షిణమున 3 పట్టణాలు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తాము. అందులో మొదటిది కేదేశు అనేటువంటి పట్టణము, ఇది పరిశుద్ధతను చూపిస్తూ ఉంటుంది. రెండోది షకేము అనేటువంటి పట్టణము, ఇది భారము మోయగలిగినటువంటి పట్టణముగా మనకు కనబడుతూ ఉంది. యేసుప్రభువారు అంటారు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అంటాడు. మన ప్రభు అయిన యేసు ఈ యొక్క ఆశ్రయ పట్టణాలకి సాదృశ్యముగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆశ్రయం అవుతా అంటున్నాడు. కాబట్టి నీ సమస్యలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నారు, లేకపోతే అప్పుల్లో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు మరి ఎక్కడికి వెళ్ళాలి? పురానికి వెళ్ళిపోవాలి. మన ఆశ్రయపురం ఎవరు అంటే దేవుడే. మనుషులు మనకెప్పుడు ఆశ్రయం గారు, డబ్బులు మనకెప్పుడు ఆశ్రయం కాదు, లేకపోతే ఇంకెవరో ఆ బలగం మనకు ఆశ్రయం కాదు, కానీ దేవుడే నీ ఆశ్రయమై ఉంటాడు. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి దేవుడు మన ఆశ్రయమై ఉంటాడు, ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. సో మొదటిది కేదేశు, రెండవది షకేము, మూడవది హెబ్రోను. హెబ్రోను అంటే స్నేహము. ఆయన తన దాసులకు స్నేహితుడుగా ఉన్నట్లుగా మనము చూస్తాము. స్నేహితులుగా ఆయన మనల్ని మార్చినాడు. తండ్రి దేవుడు, లేకపోతే దేవుడు భక్తుడు అనేటువంటి ఆ సంబంధాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే, అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడట? స్నేహితుడై ఉన్నాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడెను అంటాడు. ఆయన సహోదరులలో ఒకటి వంటి వాడు ఆయన మన స్నేహితుడు అంటాడు. కాబట్టి దేవుడు భక్తుడు అనేది కొంచెం దూరం గ్యాప్ కనబడుతుంది, కానీ స్నేహితుల గ్యాప్ చాలా దగ్గరగా ఉంటుంది. దేవుడు మనకు స్నేహితుడయ్యేటువంటి సమయం, దేవుడు మనకు స్నేహితుడిగా ఉన్నట్లుగా ఈ హెబ్రోను అనేటువంటి ఆశ్రయపురము మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక యోర్దాను అవతల బేసేరు అంటే ఒక దుర్గము లాంటి ఒక బేసేరు అనే పట్టణము ఆశ్రయపురముగా మనకున్నది అన్నమాట. అంటే ఎవరైతే ఆ దుర్గములోనికి, కోటలోనికి వస్తారో వారికి సంపూర్ణ రక్షణ వారికి ఉంటుంది. హల్లెలూయా. తర్వాత 5వది రామోత్ గిలాద్ అంటారు. అంటే గిలాదులో ఉన్న రామోత్ అనేటువంటి పట్టణము మరి అది ఆశ్రయపురముగా, అంటే ఎత్తైనటువంటి స్థలము. గిలాద్ అనేది ఎత్తైన స్థలం. గిలాదు ప్రాంతం అనేది ఎత్తైన కొండల ప్రాంతం అన్నమాట, ఉన్నతమైన ప్రాంతం. సో కాబట్టి మనము ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలి అని ఏం చేసినాడు? అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్న మనల్ని, ఆయనతో పాటు మనల్ని కూడా లేపి తండ్రి కుడిపార్శ్వమున ఆయన మనల్ని ఏం చేసినాడు? కూర్చుండబెట్టినాడు. కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన విలువలు కలిగి ఉండాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నట్లుగా మరి ఈ పట్టణం ద్వారా మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇక 6వ పట్టణము గోలాను. ఈ గోలాను అనేది బాషాను ప్రాంతంలో ఉంటుంది. ఇది విమోచన పొందిన తర్వాత కలిగేటువంటి ఆనందాన్ని చూపిస్తూ ఉంటుంది. రక్షింపబడిన తర్వాత మనకు ఒక ఆనందం వస్తుంది కదా, దేవుని నమ్ముకున్న తర్వాత ఒక ఆనందం ఉంటుంది కదా, ఆ విమోచన ఆనందాన్ని తెలియజేస్తూ ఉంది ఈ గోలాను అనేటువంటి పట్టణం. కాబట్టి ఇక్కడ మనము దేవుడు ఇచ్చినటువంటి ఆయన యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో వ్యవస్థ ఎలా ఉంటుంది, చట్టం ఎలా ఉంటుంది అని మనము చూస్తే అక్కడ న్యాయ వ్యవస్థ, ధర్మశాస్త్రమును ఎరిగిన వారు న్యాయాధిపతులుగా ఉంటారు.
దేవుని వాక్యం ఎరిగిన వారు న్యాయాధిపతులుగా ఉంటారు. దేవుని వాక్యము తెలిసిన వారు మరి న్యాయము తీరుస్తారు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఏం జరిగింది అని పిన్ టు పిన్ వాళ్ళు చూస్తారు. వీళ్ళనే లేవీయులు, వీళ్ళు న్యాయాధిపతులు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యము కలిగినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ప్రావీణ్యం కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, అవగాహన కలిగినటువంటి వారు, వారు విచారణ చేస్తారన్నమాట. చంపబడిన వ్యక్తికి విధించే శిక్షలు ఎలా ఉంటాయి? ఒక న్యాయాధిపతి ఎలాంటి శిక్షలు మనము చూస్తాం అక్కడ. ఆశ్రయపురానికి ఎవరు వెళ్తారు? ఆశ్రయపురానికి ఎవరు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? ఆశ్రయపురం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు ఎందుకు ఆశ్రయపురాలను ఏర్పరచమన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, ఆశ్రయపురానికి వెళ్ళే వ్యక్తి ఎవరైనా సరే తన వల్ల ఎవరైనా చనిపోయారు అని అనిపిస్తే, పొరపాటున చనిపోతే, ఆ పొరపాటున చనిపోయిన అంటే మరణానికి ఎవరైతే కారణమవుతున్నారో ఆ వ్యక్తి ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇదే విషయాన్ని యేసు ప్రభువారు నరహత్య చేయకూడదు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో మన ప్రభు అయిన యేసు నరహత్య చేయకూడదనే మాట మీకు రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో, అది మీరు విన్నారు కదా, ఇదిగో నేను చెప్పే విషయం వినండి అని చెప్పి యేసయ్య చెప్తా ఉంటున్నాడు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అని పూర్వీకులు చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. ఏం చేస్తున్నాడట? విమర్శకు లోనగుతున్నాడు. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. సహోదరుడు ఇంకొక సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. సహోదరుడు ఇంకొక సహోదరునితో సమాధానముగా ఉండాలి. కానీ అలా ఉండకుండా ఒక సహోదరుని నువ్వు కోపపడితే, ఆ కోపపడటం వల్ల అనేది ఏంటి అంటే మరి నీవు విమర్శకు లోనవుతావు అంటాడు. ద్రోహి అని తిడితే నీవు మహాసభకి లోనవుతావు అంటాడు. వ్యర్థుడా అని తిడితే మహాసభకి, ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతావు అంటాడు. సో కాబట్టి నరహత్య చేయకూడదు. అసలు నరహత్య చేసేదాకా వచ్చింది అంటే ఇక సహోదరుల మధ్యలో ప్రేమలు లేవని అర్థం. నరహత్య అనేది ఘోరమైన పాపం. నరహత్య అనేది ఏంటంట? ఘోరమైన పాపం. ఎలా ఘోరమైన పాపం అంటే, దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుణ్ణి తయారు చేసి తన ఊపిరినిచ్చి జీవింపజేసినాడు. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని తిడుతున్నావు అంటే ఎవరిని తిడుతున్నావు? తన పోలికలో, దేవుని పోలికలో ఉన్నటువంటి ఒక మనిషిని నువ్వు తిడుతున్నావు. ఓ మనిషిని చంపుతున్నావు అంటే ఎవరిని చంపుతున్నావు? దేవుని పోలికలో ఉన్న ఒక మనిషిని చంపుతున్నాం అన్నమాట. అందుకని నరహత్య చేయకూడదనే ఆజ్ఞ ప్రధానంగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ తీర్పు తీర్చే వాళ్ళు మరి న్యాయాధిపతులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 4 రకాలుగా, ఒక హత్య జరిగినప్పుడు 4 రకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మొదటి రకం ఏంటి అంటే, సాధారణముగా తనంతట తాను చనిపోతే, ఆ నేరము ఎవరి మీదైనా మోపబడితే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరము మోపబడినటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే నిర్దోషిగా తీర్పు తీర్చి విడిచిపెడతారు. హల్లెలూయా. సో మొదటి కేసులో నిర్దోషిగా బయటపడతారు. ఎందుకంటే సాధారణమైన మరణం వచ్చింది ఆ మనిషికి, అతడు చనిపోయాడు, ఆ నేరమేమో ఇంకొక మనిషి మీద వేశారు. కాబట్టి న్యాయాధిపతులు దాన్ని ఏమంటే చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చెప్తారంటే, ఇది సాధారణమైన డెత్, ఇది సాధారణమైన మరణం, ఇతడి మరణానికి ఎవరు కారణం కాదు అని చెప్పి ఆ నేరం మోపబడిన వ్యక్తిని ఏం చేస్తారంటే నిర్దోషిగా విడిపిస్తారు. ఇక రెండవ కేసు ఎలా ఉంటుంది అంటే, ఈ రెండవ కేసు పొరపాటున, పగలేదు, ప్రణాళిక లేదు, పొరపాటున అనుకోకుండా జరిగింది అనే మాట మనం చూస్తాం. మీరు చదవండి ఆ మాట. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. 2 మనుషులు కట్టెలు కొట్టడానికి అడవికి పోయారంట. వినాలి అందరు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 5వ వచనం. 2 మనుషులు కట్టెలు కొట్టడానికి అడవికి పోయారు. పొరపాటున వాని 19:5. పొరపాటున వారిని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరకడానికి
తన పొరుగువానితో కూడా తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు ఆ, తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు ఆ, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన వానికి మరణదండన విధించకూడదు. ఎందుకు? ఇద్దరు కలిసిపోయారు, చెట్టు ఎక్కాడు, ఒక ఆయన కింద ఉన్నాడు, ఆయన చెట్టు కొడతా ఉన్నాడు, కట్టెలు కొడతా ఉన్నాడు. కొడుతుంటే మధ్యలో గొడ్డలి పిడి ఊడి కింద ఉన్న మీద పడి వీడు చచ్చాడు. పగలేదు, ప్రణాళిక కూడా లేదు, పొరపాటున జరిగింది. కానీ చచ్చినోని బంధువులు ఊకుంటారా? ఈ వాడి చావుకి కారణం వీడే అని చెప్పి చంపితే ఇంకో వ్యక్తిని ఏం చేయాలి? మళ్ళీ చంపాలి అనేటువంటి ఒక నియమం ఉంది. రక్తం చిందించాడు కాబట్టి రక్తం చిందించాలనే నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఏం చేస్తారంటే ఈయన్ని కూడా చంపేస్తారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. వీడు వెంటనే వెళ్ళి పరిగెత్తి ఈడవడానికి చనిపోతే వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతారు కదా, అలాగన ఆశ్రయపురానికి వెళ్ళి అక్కడ సరెండర్ కావాలి. అప్పుడు వాళ్ళ బంధువులు వచ్చి అక్కడ అతన్ని చంపడానికి వీలు ఉండదు. అయితే ఈ వ్యక్తి అంటే ఈ రెండవ కేసులో ఈ వ్యక్తి పొరపాటున అజాగ్రత్తగా ఉండడం వల్ల, నిర్లక్ష్యముగా ఉండడం వల్ల, అసలు ఆ గొడ్డలి పిడి ఊడిపోతుందా ఉంటుందా అనేటువంటి కనీస అవగాహన లేకుండా ఉండడం వలన ఏమైంది అంటే ఆ వ్యక్తి చనిపోయాడు. ఇంకో వ్యక్తి మరణానికి ఇతడు కారణమయ్యాడు కనుక ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఆశ్రయపురంలో పెట్టారు. సో కాబట్టి పొరపాటున జరిగిన హత్యకి ఆశ్రయపురానికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ ద్వేషం లేదు, పగ లేదు, ప్రణాళిక లేదు, పొరపాటున అనుకోకుండా జరిగింది కాబట్టి, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగింది కాబట్టి అతన్ని ఏం చేస్తారంటే ఆశ్రయపురానికి పంపిస్తారు. ఇది ఒక పనిష్మెంట్ లాంటిది అన్నమాట. ఆశ్రయపురం అనేది ఏం చేస్తారు? ఆశ్రయపురానికి తీసుకెళ్ళి అంటే న్యాయాధిపతులు మొత్తం చూసి, నీ అజాగ్రత్త వలన వాడు చచ్చిపోయాడు, నీకు పగలేదు, వాడి మీద ప్రణాళిక లేదు, ఏదో చేయాలని నువ్వు చేయలేదు, ఏదో పొరపాటున అలా జరిగిపోయింది. అలా పొరపాటున జరగడానికి కారణం ఏంటి? నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు, నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు. ఆ గొడ్డలి పిడి ఊడుతుందా ఊడదా అనే కనీస అవగాహన లేకుండా చూసుకోలే నువ్వు. కాబట్టి అజాగ్రత్తగా ఉన్నావు కాబట్టి నీకు జాగ్రత్తలు నేర్పాలి ఇప్పుడు అని ఆశ్రయపురంలో అతన్ని ఆ పట్టణంలో పెట్టి, అక్కడ లేవీలు ఉంటారు ఆ పట్టణంలో. ఎవరుంటారు? లేవీలు అంటే దేవునికి సేవ చేసేవారు, ధర్మశాస్త్రం ధ్యానించేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఉంటారు అక్కడ. వారు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా జీవిస్తారు, వాళ్ళు ఎలా తింటారు, ఎలా పడుకుంటారు, ఎలా జాగ్రత్తగా నడుచుకుంటారో వాళ్ళ జీవితాన్ని నువ్వు చూడాలి అక్కడ ఉండి, ఆ పట్టణంలో ఉండి. ఎందుకంటే నువ్వు అక్కడ అజాగ్రత్తగా ఉండడం వల్ల ఒక మనిషి చనిపోయాడు కాబట్టి నువ్వు జాగ్రత్త నేర్చుకోవాలి. ఇక్కడ నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు కాబట్టి నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోలే, చదువుకోవాల్సిన టైంలో చదువుకోలే, ప్రార్థించవలసిన టైంలో ప్రార్థించలే, నువ్వు మెలకువగా లేవు, నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? లేవీల దగ్గర జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఎంతకాలం నేర్చుకోవాలి? అదొక పనిష్మెంట్ లాగా ఉందన్నమాట. మామూలుగా బైబిల్ చదువు అంటే చదవరు, కానీ దేవుడు ఏదో ఒక టైంలో కూసబెడతాడు, అప్పుడు చదువుతారు సచ్చినట్టు, అప్పుడు వింటారు. మామూలుగా అయితే వినరు. హల్లెలూయా. అజాగ్రత్త, అజాగ్రత్తగా ఉండడం వల్ల ఏమైపోతుందంట, దేవుడు ఆశ్రయపురంలో కూసబెట్టి ఎప్పటిదాకాట ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు చచ్చిపోయేదాకా ఉండాలట. అంటే ఇతడు హత్య చేసిన కాలంలో ఏ ప్రధాన యాజకుడు అయితే ఉంటాడో ఆ ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు ఇతడు ఆ ఆశ్రయపురంలో ఉండాలి. హల్లెలూయా. అంటే జీవిత ఖైదు అన్నట్టు, ఇంకో మాటలు చెప్పాలంటే సగం జీవితం అయిపోతుంది కదా, ఇంకేముంది ఇంకా. హల్లెలూయా. సో కాబట్టి ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఉంటే ఎంత ప్రమాదమో ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆశ్రయపురానికి ఎవరు వెళ్ళాలి అంటే నిర్లక్ష్యంగా ఉన్నవారు, అజాగ్రత్తగా ఉన్నవారు, నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోనటువంటి వారు, దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించాల్సిన సమయంలో గ్రహించకుండా ఉన్నవారిని ఆశ్రయపురానికి తీసుకెళ్ళి అక్కడ నిర్బంధించి నేర్పిస్తారట.
మామూలుగా అయితే మనకు ఫ్రీ స్వేచ్ఛ ఉంది. నా ఇష్టం, చదివితే చదువుతాం, లేకుంటలేదు. నేర్చుకుంటాం, లేకుంటలేదు. ప్రార్థన చేస్తాం, లేకుంటలేదు. గుర్తుపెట్టుకో, దేవుడు బంధించి నేర్పిస్తాడంట. దేవుడు కుసబెట్టి నేర్పిస్తాడంట. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా నిన్ను అక్కడ కూర్చోబెట్టి నేర్పిస్తాడు. హల్లెలూయా. ఇదే విషయాన్ని మనము ఆదికాండంలో 4వ అధ్యాయం 8వ వచనంలో మొట్టమొదట ఒక హత్య జరిగింది. అప్పుడు కయీను, హేబేలు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. బైబిల్ అంతా ఏం చెప్తుంది? ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక సహోదరుడు ఇంకొక సహోదరునితో సమాధానంగా ఉండాలి. ఒక సహోదరుడు ఇంకొక సహోదరునికి సహాయం చేయాలి. కానీ అలాంటి సహోదరులు, మొట్టమొదటి సహోదరులు వీళ్ళు, మళ్ళా ఆదామవ్వలకు పుట్టినటువంటి మొట్టమొదటి అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చింది. ఏంటా గొడవ? దేవుడు ఒక ఆయనది అంగీకరించాడంట, ఒక ఆయనదేమో అంగీకరించలేదంట. ఇదే గొడవ. అయితే కయీను కోపంతో ఏం చేసినాడు? తన తమ్ముని మీద దాడి చేసినాడు. అంటే నిర్లక్ష్యంగా చేసినాడు, అజాగ్రత్తగా చేసినాడు. అంటే కావాల్సుకొని చేయలేదు, అంటే చంపాలనే ఉద్దేశం ఆయనకి లేదు, కానీ వాని మీద కోపం ఉంది. కావాల్సుకొని చంపలేదు, కానీ మామూలుగా అతనికి కోపం ఉంది. కాబట్టి ఆ మాటల మధ్యలో ఈ కోపం వచ్చింది, హేబేలుని చంపేశాడు. అప్పుడు దేవుడు అతని పొజిషన్ నుంచి తప్పించినాడంట. అతన్ని దేశదిమ్మరిగా చేశాను అంటాడు. కనుక దేవుడు న్యాయవంతుడు. తప్పు చేసినానికి న్యాయంగా పనిష్మెంట్ జరగాలి కదా. కాబట్టి అతనికి పనిష్మెంట్ ఇచ్చాడు, దేశదిమ్మరిగా చేశాడు. అయితే దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి దేవుడు కయీనును ఎవరు ముట్టకుండా అతనికి ఒక ముద్ర వేశాడు, ఒక గుర్తు వేశాడు. కయీనును చంపిన వానికి 7 అంతల శిక్ష అని ఒక గుర్తు వేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఒకరి బాధ్యత ఒకరు కలిగి ఉండాలి. చదువు 4వ అధ్యాయం 8వ వచనం, 9, 10 వచనాలు. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు. కాబట్టి ఇక్కడ కయీను చంపేసినాడు. దేవుడు వచ్చి అడిగినాడు, ఏడు నీ తమ్ముడు ఎక్కడా అన్నాడు. అంటే ఏమో, నా తమ్మునికి నేనేమన్నా కావాలన్నా అన్నాడు. ప్రతి సహోదరుని బాధ్యత ప్రతి ఇంకొక సహోదరునిది. దేవుడు లెక్క అడుగుతాడు. దుర్మార్గుడు దుర్మార్గతలో నశించడము నాకు ఇష్టం లేదు. ఆ దుర్మార్గునికి సంబంధించిన లెక్క నిన్ను అడుగుతాడు. అంటే ఆయన దుర్మార్గత నుంచి నువ్వేం చేయాలంట? వానికి చెప్పాలి. ఆ చెప్పడం అనేది బాధ్యత నీది. వాడు మారడం అనేది నీ బాధ్యత. కాబట్టి వాని గురించినటువంటి లెక్క నేను నిన్ను అడుగుతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట? ఇంకొకరికి బాధ్యతగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారము అంటాడు. హల్లెలూయా. దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారం మనం. అలాంటి పొజిషన్లో దేవుడు మనల్ని పెట్టినాడు. కాబట్టి ఆశ్రయపురానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పటి వరకు ఉంటాడు అంటే, ఆ కాలంలో ఉన్న ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు అక్కడ ఉండిపోతాడు. అక్కడ ఉండి ఏం చేయాలి? దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని చట్టం నేర్చుకోవాలి, దేవుని వ్యవస్థ నేర్చుకోవాలి, న్యాయ వ్యవస్థని నేర్చుకోవాలంట. ఇది 2వ కేసు. 3వ కేసు మనం చూద్దాం. 3వ కేసు ఇంకొక వ్యక్తి కూడా సేమ్ అలాగే. ఇద్దరు కలిసి వెళ్ళారు. చెట్టు ఎక్కాడు వీడు. ఈ ఇద్దరికి ఒక చిన్న తగాదా ఉంది. ఏముంది? తగాదా ఉంది. వీడికి ఆయన మీద కోపం ఉంది. ఏముంది? కోపం ఉంది. వాని మీద కోపం ఉంది, కానీ చంపాలనే ప్రణాళిక మాత్రం లేదు. కోపం ఉంది కానీ చంపాలని లేదు, ప్రణాళిక లేదు. కొమ్మ కొడుతున్నాడు. ఇది కూడా పిడి ఓడి పడింది. కోపం లేదు కానీ, కోపం ఉంది కానీ చంపాలనే ఉద్దేశం లేదు.
చచ్చిపోయాడు. ఇలాంటివన్నీ ఎక్కడికి పంపించాలంటే చెరసాలకి పంపించాలి. నీ పొరుగువాని మీద నువ్వు కోపం పెట్టుకోవడం అనేది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంట? చెరసాలకి. చెరసాలకి ఎందుకు పంపిస్తారు ఒక వ్యక్తిని? నేరం చేశాడు కాబట్టి చెరసాలకు పంపిస్తారు. అదే నేరం చేసిన చెరసాలకు తీసుకెళ్తారు. ఎందుకు? అక్కడ పెట్టి ఏం చేస్తారు? ఉద్దేశం ఏంది అంటే చట్టం యొక్క ఉద్దేశం ఏంది? న్యాయస్థానం యొక్క ఉద్దేశం ఏంది? శిక్ష వేస్తారు. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు శిక్ష వేస్తారు. దాని ఉద్దేశం ఏంది? ఆ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వాడు ఏం కావాలి? మారాలి. ఏం కావాలి? పరివర్తన చెందాలి. జడ్జి యొక్క న్యాయాధిపతి యొక్క ఉద్దేశం ఏంది అంటే వీడికి 10 సంవత్సరాలు వీడి సమాజంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వీడికి స్వేచ్ఛ స్వాతంత్రము అన్నీ ఉంటే వాటిని దుర్వినియోగం చేశాడు. ఆ దుర్వినియోగం ఎలా? తన సహోదరుని మీద కోపం పెట్టుకున్నాడు, చంపేశాడు. కాబట్టి స్వేచ్ఛను దుర్వినియోగం చేశావు కాబట్టి నువ్వు సమాజంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇంకొకరికి హానికరంగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? చెరసాలలో ఉండాలి, జైల్లో ఉండాలి. నువ్వు జైల్లోకి ఎందుకు పంపిస్తారంటే వీడి సమాజంలో ఉంటే ప్రమాదం, వీడి సమాజంలో ఉంటే ప్రమాదం, వీడు జైల్లో ఉండాలి. జైల్లో ఏం చేయాలంటే జైల్లో పరివర్తన చెందాలి. నిర్లక్ష్యంగా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే దేవుడట ఆశ్రయపురానికి పంపించి అక్కడ దేవుని వాక్యాన్ని నేర్పిస్తాడు. అదే రీతిగా ఏమంటారు? పొరుగు వాని మరణానికి నువ్వు కారణమైతే, నువ్వు పగబెట్టుకుంటే వాని లోపట నువ్వు చెరసాలలో ఉండాలి. ఆశ్రయపురం అనేది ఒక పనిష్మెంట్, చెరసాల అనేది కూడా ఒక పనిష్మెంటే. నువ్వు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అనేది చాలా అవసరం. మనకు బైబిల్లో ఇంకొక ఆయన కనబడతాడు. ఆయన ఎవరంటే దావీదు. దావీదు కనబడతాడు మనకి. ఈ దావీదు ఒక ఆయనను చంపించినాడు. ఈయనకి పగలేదు కానీ ప్రణాళిక ఉంది. ఏముంది? ఉరియా అంటే పగలేదు, ఆయన పనివాడు, ఆయన దగ్గర పనిచేసేటోడు, ఆయన సైనికుడు, ఆయన సైన్యాధిపతి. కానీ ఉరియాని చంపించాడు. చాలా చక్కటి ప్లాన్ చేసి యుద్ధంలో అతన్ని ముందు పెట్టి పైనుంచి వాళ్ళు వేసే దగ్గర అతనికి దోలి, నువ్వు ముందుకెళ్ళు అని చెప్పి అతనికి దోలి అతని మరణానికి దావీదు కారణమయ్యాడు. ఉరియా విషయంలో దావీదు చేసినటువంటి పాపం ఏంది అంటే కారణము లేని ద్వేషం అంట. ఏం లేదు, చంపడానికి కారణం ఏం లేదు, కారణము లేని ద్వేషాన్ని ప్రదర్శించాడు, చంపేశాడు ఆయన్ని. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతూ చెప్పిన మాట మనం అక్కడ గమనిస్తాము. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. అక్కడ నాతాను వచ్చి దావీదుకు ఒక కథ చెప్తాడు. ఏంటి ఆ కథ అంటే, 2 మనుషులు ఉన్నారు మన దేశంలో. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకనికి ఒకటే గొర్రె ఉంది. ఈ 100 గొర్రెలు ఉన్న వాళ్ళ ఇంటికి ఒక అతిథి వచ్చాడు, చుట్టం వచ్చాడు. వానికి భోజనం పెట్టాలి, మంచి విందు ఇవ్వాలి అనుకున్నాడు. ఏం చేయాలి మరి? నీ గొర్రెల మందలో 100 గొర్రెలు ఉన్నాయి కదా, ఆ 100 గొర్రెలలో ఏదైనా ఒకటి తెచ్చి ఏమంటారు వానికి వంట చేసి పెట్టాలి కదా. కానీ ఒకటే గొర్రె పిల్ల ఉన్నది పట్టుకొచ్చి వానికి ఆ అతిథిని మంచిగా తృప్తిపరిచాడంట. రాజా ఇలా చేశాడు అంటే ఎవడు వాడు అన్నాడు లేచి. ఎవరు? దావీదు. వాడు యెహోవా జీవంతోడు, వాడు బ్రతకడానికి వీల్లేదన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఏమన్నాడట? చదువు 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేశావు. అదేనా? 13 చదువు, 13 17 చదువు, 12:5 చదువు, 12:5. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు, తప్పు చేసిన వాడు ఎవడు అని అడిగాడట. పాత్రుడు ఆడు చావాలి, వాడు బతుకుండొద్దు. ఎందుకంటే 100 గొర్రెలు ఉన్నోడు ఒక్క గొర్రెన్నొంది తీసుకొని వానింటికి వచ్చిన చుట్టానికి పెట్టుకుంటాడా? వాడు కనికరము లేకుండా వాడిని చంపేయాలన్నాడట. ఈ కార్యము చేసెను.
కనికరం లేకుండా వాడు ఈ కార్యం చేశాడు కాబట్టి కనికరం లేకుండా వాడిని చంపాలి అన్నాడు దావీదు. అప్పుడు నాతాను ఏమంటున్నాడు, నాతాను దావీదును చూచి, నాతాను ప్రవక్త దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు ఎవడో కాదు ఆ 100 గొర్రెలు ఉన్నోడు నువ్వే అన్నాడు రాజుగారిని. హల్లెలూయా. ఎవరన్నాడు? ఆ మరణానికి అసలు కనికరం లేకుండా చంపాల్సింది ఎవరినో కాదు, నిన్నే అంట. దావీదు వెంటనే లేచి బూడిదలో కూర్చున్నాడట, రాజవస్త్రాలు తీసేసాడట, ఎక్కడో తప్పు జరిగింది అని. ఏంటా తప్పు? కారణము లేని ద్వేషం. ఉరియా ఎవరు? నీ సహోదరుడు. నీ సహోదరుని మీద కారణము లేని ద్వేషాన్ని చూపించావు కదా, దాని యొక్క పర్యవసానం ఏంటో తెలుసా? యెరూషలేము మందిరము కూలిపోయింది, యెరూషలేము గోడలు కూలిపోయినాయి. సహోదరుల మధ్య కారణము లేని ద్వేషాలుంటే మందిరము కూలిపోద్ది. కాబట్టి ఈ కారణము లేని ద్వేషాన్ని మనం జయించాలంటే ఏం చేయాలో తెలుసా? కారణము లేని ప్రేమలు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చూపించాలి? కారణము లేని ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుని మందిరం కట్టబడుతుంది. కారణము లేని ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడ పట్టణం యొక్క ప్రాకారములు కట్టబడతాయి. కారణము లేని ద్వేషము ఒక కుటుంబంలో ఉంటే, భార్యాభర్తలకి, లేకపోతే పిల్లలకి, తల్లిదండ్రులకి, అత్త కోడళ్ళకి కారణం లేని ద్వేషాలు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందా? కూలిపోద్ది. హల్లెలూయా. మరి ఏముండాలంట? నీ అత్తను నువ్వు ప్రేమించడానికి కారణాలు వెతకొద్దు, నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించడానికి కారణాలు వెతకొద్దు. కారణము లేని ప్రేమలు చూపించాలి. అలా చూపిస్తే ఆ పట్టణం కట్టబడుతుంది, ఆ మందిరం కట్టబడుతుంది, ఆ కుటుంబం కట్టబడుతుంది, ఆ రాజ్యం కట్టబడుతుంది. అందుకని దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన, దేవా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన, నా యొద్ద నుంచి నీ ఆత్మను తొలగించకు నాయన, రక్షణానందమును నా నుంచి తొలగించకు నాయన అని ప్రార్థన చేస్తూ లాస్ట్లో ఒక ప్రార్థన చేస్తాడు. మరలా యెరూషలేము యొక్క గోడలు కట్టించు నాయన అంటాడు. యెరూషలేముకు క్షేమం దయచేయి నాయన అంటాడు. ప్రాకారములు మరలా కట్టించు నాయన. 18వ వచనం, 51వ కీర్తన 18వ వచనం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, సియోనునకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడట? ఎందుకంటే సహోదరునికి మధ్యలో ద్వేషం ఉంది అంటే, గోడకి మధ్యలో ఏమంటారు దాన్ని, ఒక బీటు బారింది అనమాట, కూలడానికి రెడీగా ఉంది. హల్లెలూయా. కాబట్టి నేను ఏం చేస్తున్నాడట? ఇదిగో ప్రాకారం పడిపోతుంది. ప్రాకారం అంటే సహోదరుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమలు ఒక ప్రాకారం లాగా ఉంటాయి అన్నమాట. ఆ ప్రాకారం ఎప్పుడు పడిపోద్ది అంటే సహోదరునికి ద్వేషం ఉన్నప్పుడు. అసలు ద్వేషమే ఉండొద్దని దేవుడు చెప్తుంటే మరి ఒక సహోదరుని చంపేస్తే ఇంకేముంటుంది ఆడ? పట్టణం కూడా ఉండదు ఆడ. హల్లెలూయా. ద్వేషం ఉంటేనే ప్రాకారం కూలిపోతే మరి సహోదరుడు చంపేస్తే అది పాడు దిబ్బగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎలా మారుస్తాడట? యెరూషలేము పాడు దిబ్బగా మారిందంటాడు. పాడు దిబ్బ అంటే సమాధుల దిబ్బలాగా మారిపోయిందనమాట. కాబట్టి కారణము లేని ప్రేమలు మనము కలిగి ఉండాలి. ప్రేమించడానికి కారణాలు వెతుకొద్దు. హల్లెలూయా. కారణము లేని ద్వేషాలను మనము జయించాలి అంటే కారణము లేని ప్రేమలు మనము ఏం చేయాలంట? దేవుడు నిన్ను ప్రేమించడానికి ఏ కారణం ఉంది? నన్ను ప్రేమించడానికి ఆయన కారణము లేని ప్రేమ చూపించాడు మన మీద, కారణము లేని కృప చూపించాడు ఆయన మన మీద. మనము శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా ఆయన మనలను మన కోసము మరణించెను అంటాడు. కారణము లేని ప్రేమ మన మీద చూపించి ఆయన మన కోసం ఆయన సిలువలో ఏమైనాడట? చనిపోయినాడు. సో కాబట్టి మనం ఉన్నటువంటి ఇప్పుడు సీజన్ సోల్ అకౌంటింగ్ డే, ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి దినాలు. ఈ నెల ఏలూలు మాసం దేవుడు మన మధ్యలో ఉండే
మాసంలో మనం ఉన్నాం. దేవుడు మనకు సమీపంగా ఉండే మాసంలో మనం ఉన్నాం. ఈ ఏలూలు మాసంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగే మాసంలో మనం ఉన్నాం. దేవుడు సమీపముగా ఉండే మాసము. ఈ మాసం అంట మనకు ఆశ్రయపురము లాంటిది. ఎలాంటిది? ఏ రోజైతే నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటావో, ఏ రోజైతే నిన్ను నువ్వు లెక్క పెట్టుకుంటావో, నేను ఎక్కడ సరిగా ఉన్నా, ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నా, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నా, ఎక్కడ నేను చెరలోనికి వెళ్ళే పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయని ఎప్పుడైతే మనల్ని మనం తీర్మానం చేసుకుంటామో, లెక్క చూసుకుంటామో, అప్పుడు దేవుడు సమీపంగా వస్తాడు. ఈ నెల హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఈ నెల పేరు ఏం పేరు? ఏలూలు మాసం. ఈ ఏలూలు మాసంలో ఏం జరుగుతుందంటే దేవుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి వస్తాడంట. ఆయన తన ప్రజలకు సమీపముగా ఉంటాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు సమీపముగా ఉండే నెలలో మనం ఉన్నాం. ఈ నెలలోనే ఆశ్రయపురం గురించి మనం ధ్యానం చేస్తాం. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో, ఈ మాసంలో మనకు ఈ ఆశ్రయపురం గురించిన ధ్యానము వస్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మ పరిశీలన దినాలు, సోల్ అకౌంటింగ్ డేస్ అనేటువంటివి 40 దినాలు ఏంటివి అంటే మనకు ఆశ్రయపురము లాంటివి. ఆశ్రయపురమునకు వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? ఆడ లేవీల జీవితాలను చూస్తూ, వాక్యం నేర్చుకుంటూ, ధర్మశాస్త్రం నేర్చుకుంటూ ఏం చేయాలి? కాలం గడపాలి. ఈ 40 దినాలు మనం ఏం చేయాలంట? దేవుని వాక్యం నేర్చుకోవాలి, దేవుని వాక్యం వినాలి. మనం ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నామో జాగ్రత్త పడాలి, ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో జాగ్రత్త పడాలి, ఎక్కడ మనము చెరలోకి వెళ్ళేటట్లుగా ఉన్నామో, ఎక్కడ మనకిచ్చిన దేవుడిచ్చిన స్వేచ్ఛను మనము దుర్వినియోగం చేస్తున్నామో దాన్ని మనము ఏం చేయాలంట? గ్రహించాలి. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, నీ ఇష్టం, ప్రార్థన చేస్తే చేయొచ్చు, లేకపోతే పడుకోవచ్చు. మంచి నీ ముందు 2 ఉన్నాయి. ఏంటిది? మంచి ఉంది, చెడ్డది ఉంది. శాపం ఉంది, ఆశీర్వాదం ఉంది. కీడుంది, మేలుంది. అయితే ఎంచుకునేది ఎవరి చేతిలో పెట్టిండు దేవుడు? మన చేతిలో ఉంది. నువ్వు మంచిది ఎంచుకుంటావా, చెడ్డది ఎంచుకుంటావా? ఆశీర్వాదం ఎంచుకుంటావా, శాపం ఎంచుకుంటావా? మేలైనది ఎంచుకుంటావా, జీవమైనది ఎంచుకుంటావా, కీడైనది ఎంచుకుంటావా? ఎవరి చేతిలో ఉందంట? మన చేతిలో పెట్టిండు. నీకు ఇచ్చిన స్వేచ్ఛని నువ్వు దుర్వినియోగం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కొంట వచ్చి అరసాలలో పెడతాడు. హల్లెలూయా. మరలా నీవు పరివర్తన చెంది, రూపాంతరం చెంది, మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే అప్పుడు చెరలో నుంచి నీవు బయటికి వస్తావు. రకరకాల చెరలల్లో మనం ఉన్నాం. ఆర్థిక సంబంధమైన చెర, డబ్బులు లేకపోవడం. అనారోగ్య సంబంధమైన చెరలు, ఆరోగ్యం లేకపోవడం. కుటుంబ సంబంధాల గొడవలు, కొట్లాటలు, అదో రకమైన చెర. రకరకాల చెరల్లో మనం ఏం చేస్తున్నామంట? కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. కాబట్టి దేవా, నా జీవితంలో ఆ చెరలోనికి వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మనల్ని మనం ఏం చేయాలంట? చెక్ చేసుకోవాలి. లేకపోతే నేను ఆశ్రయపురానికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా నేను నిర్లక్ష్యంగా ఉన్నానా, ఎక్కడైనా నేను అజాగ్రత్తగా ఉన్నానా అని చెప్పి మనల్ని మనం ఏం చేయాలంట? చెక్ చేసుకోవాలి. ఈ ఆశ్రయపురాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాయి. ఆయనలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. అందుకని అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఆయన దగ్గర మనకు విశ్రాంతి దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? ఆయన వైపు నువ్వు తిరిగితే. ఆయన మన ఆశ్రయపురమై ఉన్నాడు. మనం వెళ్ళి దాక్కోగలిగిన స్థలం ఆయన. బాధల్లో, సమస్యల్లో, రోగాల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో ఎక్కడ పోవాలి? నువ్వు ఎక్కడ పోవాలి? మనకు ఆశ్రయం, మనకు నెమ్మదిచ్చే స్థలం దేవుడే. ఎందుకంటే ఆయనే మన ఆశ్రయ దుర్గము అంటాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనము బలమైన ధైర్యము కలుగునట్లు వాగ్దానము దృఢపరచెను. వాగ్దానములను దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైన మన ఆత్మకు లంగరు వలె ఉన్నది. ఒక పడవకి లంగరు అనేది ఎటు తిప్పాలన్నా ఆ లంగర్ని తిప్పితే పడవ మొత్తం తిరుగుతుంది అన్నమాట. అలాగా మన ఆత్మలకి లంగరులాగా ఉంది అంట. ఏంటిది అంటే నిరీక్షణ.
ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ నిశ్చలమైనది, ఈ నిరీక్షణ స్థిరమైనది, ఈ నిరీక్షణ మనల్ని మన యొక్క జీవితాలను ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆయన మన ఆశ్రయపురమై ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ చూడాలి? మన సమస్యల్లో, ఇబ్బందుల్లో, మన అనారోగ్యంలో, మన యొక్క ఆపదల్లో, మన యొక్క అప్పుల్లో మనం ఎటు చూడాలన్నట? దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, నేను ఈ అప్పుల్లో ఎందుకున్నానయ్యా? నేను నిర్లక్ష్యంగా ఉండడం వల్ల, నేను అజాగ్రత్తగా ఉండడం వల్ల నేను అప్పుల్లో పడ్డాను. నేను ఈ అనారోగ్యంతో ఎందుకున్నానయ్యా? ఎదుగో నేను నా స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేశాను కాబట్టి. తినాల్సినవి తినకూడనివి, ఏది తినాలనో ఏది తినకూడదో ఆ స్వేచ్ఛ నువ్వు నాకు ఇచ్చావు. ఏది చేయాలో ఏది చేయకూడదో ఆ స్వేచ్ఛ నువ్వు నాకు ఇచ్చావు. దాన్ని నేను దుర్వినియోగం చేశాను కాబట్టి ఇప్పుడు నేను రోగం అనుభవిస్తున్నాను. కంట్రోల్ లేకుండా తిని తర్వాత సమస్యలు మనము ఏం చేస్తాం? కొని తెచ్చుకుంటాం. నీ స్వేచ్ఛను నువ్వు దుర్వినియోగం చేసినట్టే కదా. హల్లెలూయా. అందుకని దేవుడు స్పష్టంగా ఫుడ్ గురించి కూడా బైబిల్లో రాసి ఉంచాడు. ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది అని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. దేవుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. ఏది చేయాల్సినవి, ఏవి చేయకూడనివి. 613 ఆజ్ఞలు. అందులో నెగిటివ్ ఆజ్ఞలు, పాజిటివ్ ఆజ్ఞలు ఉన్నాయి. చేయాల్సిన ఆజ్ఞలు ఉన్నాయి, చేయకూడని ఆజ్ఞలు ఉన్నాయి. దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, చేయకూడదు, చేయకూడదు. మరి చేయాల్సినవి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, ఇది చేయాల్సింది. నీ దేవుణ్ణి ప్రేమించు, చేయాల్సింది. నీ తల్లిదండ్రులను సన్మానించు, చేయాల్సింది. చేయాల్సినవి చేయకూడనివి మన ముందు పెట్టాడు దేవుడు. నీ ఇష్టమిగా నువ్వు దేన్ని తీసుకుంటావో. అక్కడ మనము మన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తే దాని పర్యావసానం ఏంటిదంట? చెర. ఈ చెరలు మన జీవితంలో చాలా ఉన్నాయి, అవి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ చెరల్లో నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? మరి రిపెంట్ అవ్వాలి, పరివర్తన చెందాలి. చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఏం చేయాలి? పరివర్తన చెందాలి, మార్పు చెందాలి. ఒకప్పుడు అలా ఉంటి, ఇప్పుడు అలా నేను ఉండను. అలా ఉండడానికి కారణం ఏంది? నేను చెరలో ఉండడానికి కారణం ఏంటంటే నేను అప్పుడు అలా ఉన్నాను కాబట్టి నేను చెరసాలలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను మారాలి అని చెప్పి ఎవరైతే తనను తాను పశ్చాత్తాపడి మారు మనసు పొంది రూపాంతరం చెంది దేవునికి అనుకూలమైన దేవుని చిత్తమై ఏదైతే ఉందో దానిని ఎవరైతే గ్రహిస్తారో వారు చెరలో నుంచి బయటికి వస్తారు. నీ అప్పుల్లోంచి బయటికి రావాలన్నా, నీ రోగంలోంచి బయటికి రావాలన్నా, నీ సమస్యల్లోంచి నువ్వు బయటికి రావాలన్నా ఫస్ట్ నువ్వేం చేయాలంట? దేవుని దగ్గరికి వచ్చి రిపెంట్ అవ్వాలి, మారు మనస్సు పొందాలి, రూపాంతరం చెందాలి. నీ మనస్సు మారి నువ్వు రూపాంతరం చెందితే నీకున్న చెరల్లో నుంచి బయటికి వస్తావు. ఐగుప్తు అనే చెరలోనికి ఇశ్రాయేలు వెళ్ళారు, బబులోను అనే చెరలోనికి ఇశ్రాయేలు వెళ్ళారు, అష్షూరు అనే చెరలోనికి ఇశ్రాయేలు వెళ్ళారు. 70 సంవత్సరాలు బబులోనులో ఉన్నారు. ఎందుకు పెట్టావయ్యా ఈ 70 సంవత్సరాలు ఎందుకు పెట్టావు మమ్మల్ని ఇక్కడ? మేము ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే అప్పుడు మేము నిర్లక్ష్యంగా ఉన్నాం, అప్పుడు మేము అజాగ్రత్తగా ఉన్నాం, అప్పుడు మేము మాకు ఇచ్చిన స్వేచ్ఛను మేము దుర్వినియోగం చేశాము కాబట్టి ఇప్పుడు మేము బబులోనులో ఉన్నాము. మళ్ళీ వారు రిపెంట్ అయ్యి ప్రార్థన చేస్తే 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ యెరూషలేముకి యెహోషువ ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలో వారు మళ్ళీ వచ్చి పట్టణం కట్టుకొని దేవాలయం కట్టుకొని వాళ్ళు వచ్చేస్తారు. మనం మారితే దేవుడు మన చెర నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తులో ఆ నెరవేర్పు అనేది మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆశ్రయపురానికి కూడా నువ్వు వెళ్లకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బలవంతంగా దేవుడు నిన్ను గుసబెట్టి నేర్పించాలనా, లేకుంటే ఇష్టపడి నేర్చుకుంటావా? చెప్పండి. ఇష్టపడి నేర్చుకోవాలి, ఇష్టపడి దేవుని సన్నిధికి రావాలి, ఇష్టపడి దేవుణ్ణి ఆరాధించాలి, ఇష్టపడి దేవునికి ఇవ్వాలి, ఇష్టపడి దేవుని గణపరచాలి. ఇష్టపడి 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 చేస్తే నీకు ఆశ్రయపురం అవసరం లేదు, ఇక్కడే నేర్చుకుంటావు. బలవంతంగా నేను కూర్చోబెట్టి లేవీయుల సమక్షంలో వాళ్ళ జీవితాలను చూపిస్తూ నీకు నేర్చుకోవడం కావాలా, లేకుంటే నీ అంతటా నువ్వు ఇష్టపడి దేవుణ్ణి వెంబడిస్తావా? రెండోది చెరసాలకు ఎందుకు వెళ్తున్నారు? దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వేచ్ఛని మనం దుర్వినియోగం చేసాం కాబట్టి చెరలో ఉన్నాం.
ఏది మేలో ఏది మంచో దేవుడు మన ముందు పెట్టాడు. దాన్ని మేలైన దాన్ని నువ్వు ఎంచుకుంటే నీకు చెర లేదు, నీకు రోగం లేదు, నీకు అప్పు లేదు, నీకు సమస్యలు లేవు. వాటి నుంచి నువ్వు బయటికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మన వెనుకిడిలో దీవించునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, మేమందరము పాపములో మరణ శిక్షలో ఉన్నటువంటి వారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నావు తండ్రి. నీవే నీ రక్తము ద్వారా మమ్మల్ని విమోచించి మాకు ఆశ్రయపురమైనందుకు నీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము వెళ్ళాల్సినటువంటి చెరలోనికి మీరు వెళ్ళారు, మేము అనుభవించాల్సిన శిక్ష మీరు అనుభవించారు. ప్రభా, నీవు నీతి న్యాయం కలిగిన వాడు. కారణము లేని ద్వేషాలు మా మధ్యలో లేకుండా కారణము లేని ప్రేమలు కలిగిన వారమై దేవా మేము వర్ధిల్లుటకు సహాయం చేయండి. మా ప్రాకారములు కూలిపోకుండా అవి కట్టబడినట్లుగా అలాంటి ప్రేమలు మా జీవితాల్లో కలిగి ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మేము ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నామో ఆ నిర్లక్ష్యం నుంచి, అజాగ్రత్త నుంచి మమ్మల్ని తప్పించండి. మేము ఎక్కడ ప్రభా మా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నామో, ప్రభా చెరలోనికి వెళ్ళే పరిస్థితులు ఎక్కడ ఉన్నావో మా జీవితంలో, ఇక వాటిని మాకు బయలుపరిచి మమ్మల్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో గ్రహించి మనస్సు మారి రూపాంతరము చెందిన వారమై ఉండుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన నీ బిడ్డలను దీవించండి. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ నామమునకే మహిమ చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.